సంతోషంగా ఉన్నారు. నిజమా? నిజమా? సంతోషం ఉందా? నిజమా? చెప్పండి. నాకు తెలుగు రాదు, కానీ కొన్ని వాక్యాలు నేర్చుకుంటాము. మీ ముఖం చూడితే సంతోషం ఎక్కువ లేదు, కానీ మీరు నోటి నుండి సంతోషం మీరు చెప్తారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంతో ఆనందం. మనమందరూ కలిసి ఎక్కడ కూర్చున్నాం? వేర్ వి ఆర్ సిట్టింగ్? మనం ఎక్కడ కూర్చున్నామండి? We are sitting in the presence of God. మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాము. It's such a great privilege for us to be here in the presence of God. ఆయన సన్నిధిలో కూర్చోవడం మనకెంతో ధన్యతగా మనం భావించాలి. The God who created the heaven and the earth is now here in our midst. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఈ రోజు మన మధ్య సంచరిస్తున్నాడు. Amen. హల్లెలూయా. What a privilege. ఎంత గొప్ప ధన్యత. What a privilege. ఎంత గొప్ప ధన్యత. సంతోషం లేదా? సంతోషంగా లేదా? చాలా మందికి అర్థమైందా లేదా? అర్థమైందా? Do you understand what I'm talking? నేనేం చెప్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుందా? The great God who created the heaven and the earth is in our midst. భూమి ఆకాశంలోను సృష్టించిన గొప్ప దేవాది దేవుడు మన మధ్య ఇప్పుడు ఉన్నాడు. We must, if we understand where we are seated, our face will shine. మనం ఎక్కడ కూర్చున్నామో ఆ నిజమైన సత్యములోనికి మనం వస్తే మన ముఖము ప్రకాశిస్తుంది. Amen. Amen. Those who look upon him, they will never be put to shame. ఆయన వైపు చూచేవారెన్నడూ సిగ్గుపడరు. Those who look unto him, they will never be put to shame. ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారెన్నడూ సిగ్గుపడరు. Why? ఎందుకు? He is so big God. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. He is so bigger than any of your problems. ఆయన మీ ప్రతి సమస్య కంటే గొప్పవాడై ఉన్నాడు. Whatever the problem that you are facing in your life, ఈ రోజున మీ జీవితంలో ఏ సమస్య మీరైతే ఎదుర్కొంటున్నారో, he is so big. ఆ సమస్య కంటే గొప్ప దేవాది దేవుడు మన దేవుడు. అవునా కదా? అవునా కదా? Whatever the problem may be, అది ఏ సమస్య అయినా సరే, it may be your financial problem, అది మీ ఆర్థిక సమస్య కావచ్చు, it may be your health problem, మీ అనారోగ్య సమస్య కావచ్చు, it may be a family problem, అది మీ కుటుంబ సమస్య కావచ్చు, it may be a job problem, అది మీ ఉద్యోగ సమస్య కావచ్చు, whatever it may be, అది ఏదైనా సరే, he is bigger than your problem too. ఆ సమస్య కంటే గొప్పవాడైన దేవుడు. Whatever the challenges that you are facing in your life, ఈ రోజు నువ్వు ఏ సమస్యని ఎదుర్కొంటున్నావో, my God is bigger than your challenge. దానికంటే ఆ సమస్య కంటే గొప్పవాడైన దేవుణ్ణి సేవిస్తున్నాం. My God is so bigger than your challenges, brother, sister. నా ప్రియ సహోదరి సహోదరుడు, నా దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడైన దేవుడు. Hallelujah. హల్లెలూయా. What a privilege to have him as our God. అలాంటి దేవుడిని, అలాంటి వాడిని మన దేవుడిగా కలిగి ఉండడం మనకెంత భాగ్యమో. Hallelujah. హల్లెలూయా. How many of you say that I am really privileged? ఎంతమంది చెప్పగలరు నేను నిజముగా ధన్యతగా భావిస్తున్నాను అని? Amen. ఆమేన్. You are not ordinary people. మీరు సాధారణమైన వారు కాదండి. You have a big God. మీరు గొప్ప దేవుడిని కలిగి ఉన్నారు. You have a big God. మీరు గొప్ప దేవుడిని కలిగి ఉన్నారు. Maybe you have heard this word so many times. ఈ వాక్కు మీరు ఎన్నో సార్లు విని ఉండొచ్చు. But if your eyes open to see the big God, కానీ మీ నేత్రములు అలాంటి గొప్ప దేవుని చూడగలిగితే, then your life will never be the same. అప్పుడు మీ జీవితం మరలా ఇలా ఉండదు ఇంకా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He is with you. ఆయన మీతో ఉన్నాడు. He is in you. ఆయన నీలో ఉన్నాడు. He is in us. ఆయన మనలో ఉన్నాడు. The Emmanuel is with us. ఆ ఇమ్మానుయేలు దేవుడు మనలో ఉన్నాడు. What a wonderful God we serve. అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. He always walks with us. ఆయన ఎప్పుడు మనతో నడుస్తూ ఉంటాడు. He is not far away.
ఆయన ఎప్పుడు మనకు దూరంగా ఉండడు. He is with us. ఆయన మనతోనే ఉన్నాడు. In the Old Testament, పాత నిబంధనలో he was saying, he will come down from heaven to meet his people in the tabernacle. పాత నిబంధనలో మనం చూస్తే ఆయన తన ప్రజలను కలవడానికి కేవలం ప్రత్యక్ష గుడారములోనికి వచ్చేవాడు. But in the New Testament, కానీ క్రొత్త నిబంధనలో we are the tabernacle. మనమే ఆయనకు గుడారమై ఉన్నాము. We carry God. మనము దేవుని మోస్తున్న వారము. The God is in us. ఆ దేవుడు మనలో ఉన్నాడు. If you understand this one truth, ఈ ఒక్క సత్యము మీరు గనుక గ్రహిస్తే, you will never be worried of anything. మరలా మీరు దేని కోసం చింతించరు. You will not cry for anything. మీరు దేని కోసం ఏడవరు. You will become a bold like a lion. మీరు సింహం వలె ధైర్యముగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. You are sons and daughters of the Lion of Judah. మీరు యూదా గోత్రపు సింహానికి మీరు కుమార్తెలై ఉన్నారు. How many of you believe that? ఎంతమంది విశ్వసిస్తున్నారు? How many of you believe that? ఎంతమంది విశ్వసిస్తున్నారు? Your God is more sufficient for you than anything else. మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం అన్ని విషయాల కంటే మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. చాలిన దేవుడు కదా. చాలిన దేవుడుగా. ఎంతమంది చెప్తున్నారు యేసు చాలు? యేసు చాలని ఎంతమంది చెప్తారు? యేసు చాలు. యేసు చాలు. ఆ మాట ఆ నోరు నుండి రాకూడదు. It should come from the bottom of your heart. చాలిన దేవుడు అనేది నీ నోట్లో నుంచి కేవలం రాకూడదు, కానీ నీ లోపల నుంచి వచ్చేదిగా ఉండాలి. See, when we say what is from inside you must call means what? What is the meaning of you must call it from the inside? లోపల నుంచి మాట్లాడడం, లోపల నుంచి చెప్పడం అంటే దాని అర్థం ఏంటి? Because the యథార్థ వ్యక్తి, the original person is living inside of you. ఎందుకంటే నిజమైన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి. No, the original personality, the original you is living inside. You are not the body, you are a spirit. నీ నిజమైన వ్యక్తిత్వం అనేది నీలో ఉంది కాబట్టి మీరు ఆత్మ కాకుండా మీరు నిజమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు కాబట్టి అది మీ లోపల నుంచి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. God is spirit. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. You are also spirit. I am a spirit. మీరు నేను ఆత్మయ్య ఉన్నాము. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? That is why Jesus said, అందుకే యేసు అన్నారు, those who worship must worship in spirit and truth. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని యేసు అన్నారు. You cannot contact God with your mind. మీ మనస్సుతో దేవుణ్ణి కాంటాక్ట్ చేయలేరు. You cannot contact God with your body. మీ యొక్క శరీరంతో దేవుని కలుసుకోలేరు. You can contact God with your spirit. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే కలుసుకోగలము. That is what the Bible says. Your heart is your spirit. అందుకనే బైబిల్ తెలియపరుస్తుంది మీ హృదయమే ఆత్మై ఉన్నదని. Hallelujah. 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 So you must believe there is a గొప్ప దేవుడు. అందుకనే గొప్ప దేవుడు ఉన్నాడని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. Hallelujah. Hallelujah. You must believe him from your heart, from your spirit. నీ హృదయాంతరంగంలో నుంచి యేసు గొప్ప దేవుడని నువ్వు నమ్మి తీరాలి. Hallelujah. Hallelujah. Just I want to give a few tips for your success in your ministry. మీ పరిచర్యలో సక్సెస్ ని విజయవంతమైన పరిచర్య ఎలా ఉండాలో నేను కొన్ని విషయాలను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. Hallelujah. Hallelujah. How many of you want to have a successful ministry? ఎంతమంది విజయవంతపు పరిచర్యలు చేయాలని ఆశపడుతున్నారు? How many of you say that? ఎంతమంది చూపించండి. Do you want to have a successful ministry? ఎంతమంది విజయవంతపు పరిచర్య చేయాలని ఆశపడుతున్నారు? Hallelujah. Hallelujah. How many of you say we face a lot of challenges in our ministry? ఎంతమంది చెప్పగలరు నా పరిచర్యలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను? How many of you say that? ఎంతమంది చెప్పగలరు? God wants to talk to you now. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నా పరిచర్యలో శోధనలు ఎదుర్కొంటున్నాను అన్న వారితో దేవుడు ఈ రోజు మాట్లాడబోతున్నాడు. Hallelujah. Hallelujah. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Are you ready to receive the word? వాక్కును పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Today God will fill you with the spirit of God. ఈ రోజున దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపబోతున్నాడు. Before Daddy Garu comes, I'm giving you a tips.
డాడీ గారు వచ్చే ముందు కొన్ని విషయాలను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. How many of you says, tell it brother, we want to hear it from you? నాకు చెప్పండి బ్రదర్ అని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? Or otherwise somebody is saying like, why you are wasting the time? Sing a song and go, we will hear it from daddy. ఎందుకయ్యా వచ్చి చెప్తున్నా, ఒక పాట పాడి ఇల్లు మేము నా డాడీ గారి వర్తమానం వింటాం, ఒక పాట పాడేసి వెళ్ళొచ్చు కదా అని అంటారా? అవునా? How many of you? ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్తారు ఒక పాట పాడేసి వెళ్ళు, లేదంటే వాక్యాన్ని చెప్పమని? Hallelujah. హల్లెలూయా. I know you have come all the way from your places to hear the word of God. మీ ప్రాంతముల నుంచి కేవలం దేవుని వాక్కును వినడానికి వచ్చారని నాకు తెలుసు. Through his prophet. దేవుని ప్రవక్త ద్వారా ఆయన మాటలు వినాలని ఇక్కడికి వచ్చారు. Hallelujah. హల్లెలూయా. I am also a disciple of that prophet, so you please you can hear it. నేను కూడా ఆ ప్రవక్తకి శిష్యునై ఉన్నాను. Can I tell something? ఒక విషయం చెప్పనిస్తారా? Can I tell something? ఒక విషయం చెప్పనిస్తారా? Will you hear it? వింటారా? Do you want to hear from me? మీరు వినాలనుకుంటున్నారా నా దగ్గర నుంచి? Hallelujah. హల్లెలూయా. 3rd John chapter, only one chapter is there. In 3rd John 2nd verse. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ, అందరూ నోరు తెరచి చెప్పండి, నీ ఆత్మ వర్తించుట ప్రకారము నీవు అన్ని విషయములు, చెప్పండి అన్ని విషయములు, చెప్పండి అన్ని విషయములలో, అన్ని విషయములు వర్ధిల్లొచ్చు, సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను. Here the Bible says, ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, beloved, I pray that you may prosper in all things and be in health just as your soul prospers. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. Here John the apostle is telling the beloved, I want you to prosper in your soul. ఇక్కడ అపోస్తులైన యోహాను గారు అంటున్నారు, ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాడు. If your soul prospers, నీ ఆత్మ వర్ధిల్లితే you will prosper in every areas of your life. నీవు అన్ని విషయాలలో వర్ధిల్లగలుగుతుంటావు. How many of you understood this word? ఎంతమందికి మాట అర్థమవుతుంది? If you prosper in your soul, మీరు మీ ఆత్మలో వర్ధిల్లితే, హలో ఉన్నారా? బ్రతికే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? Sometimes people will be physically present, mentally absent. కొంతమంది ప్రజలు శారీరకంగా ఉంటారు కానీ మానసికంగా ఎక్కడో ఉంటారు. అవునా? అలాగే ఉన్నారా మీరు? అలాగే ఉన్నారా? అందరు మనసు కూడా, ఆత్మ కూడా, ప్రాణాత్మ శరీరం ఇక్కడే ఉందా? అందరి ప్రాణాత్మ శరీరాలు ఇక్కడే ఉన్నాయా? లేకపోతే ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి వచ్చి అక్కడ ఇంటి if have I closed the door, have I closed the gases? See, I am a ప్రవర్తలునా? శారీరకంగా ఇక్కడే ఉన్నారు కానీ మీ మనసు అంతా ఇంటికి తాళం వేసానా లేదా, గ్యాస్ స్టవ్ ఆపేసానా లేదా అనే ఆలోచనలో ఉన్నారా? Just hear my word. నా మాట కేవలం వినండి చాలు. John the apostle is telling you, అపోస్తులుడైన యోహాను గారు ఈ మాట ఈ రీతిగా మీకు తెలియపరుస్తున్నారు. What is the prayer for you? What I'm praying for you. What is my prayer for you? నా ప్రార్థన మీ కొరకు ఏమైందో తెలుసా? Usually what we pray for others, అందరి కోసం మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తామండి. ఏమని ప్రార్థన చేస్తాం? Lord, keep them safe. ప్రభువా, వారిని క్షేమంగా ఉంచయ్యా. Provide them everything. వారికి అన్ని సమకూర్చయ్యా. Whatever the problems they are facing, help them to come out of the problem. వారు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటకు వచ్చేలా సహాయం చేయయ్యా. That is what we used to pray for others. ఆ రీతిగా మనం అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. But here John the apostle is praying for his beloved. First, if your soul prospers,
automatically you will prosper in everything. కానీ మనలాగా ఈ అపోస్తులైన యోహాను ప్రార్థన చేయట్లేదు, కానీ నీ ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలలో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నానని యోహాను భక్తుడు అంటున్నాడు. హలో. How you can prosper in everything? మీరు అన్ని విషయాలు ఏ రీతిగా వర్ధిల్లగలుగుతారు? If your soul prospers, మీ ఆత్మ వర్ధిల్లితే you can prosper in everything. మీరు అన్ని విషయాలలో వర్ధిల్లగలుగుతారు. If your soul is not prospering, మీ ఆత్మ వర్ధిల్లకుండా ఉంటే you cannot prosper in all things. మీరు అన్ని విషయాలలో వర్ధిల్లలేరు. So you must understand what is your soul. కాబట్టి మీకు అర్థమై ఉండాలి మీ ఆత్మ అంటే ఏంటో. Your soul is the mind. మీ ఆత్మ మనస్సు అయి ఉన్నది. Your soul is the place where you have your emotions will. మీ ఆత్మలోనే మీ యొక్క భావోద్రేకాలన్నీ దాగి ఉన్నాయి. So your mind is considered to be the soul. మీ ఆత్మే, మీ యొక్క మనస్సే ఆత్మ అయిందని మీరు గ్రహించాలి. So here John the apostle says, ఇక్కడ అపోస్తలుడైన యోహాను మాట్లాడుతున్నాడు, if your mind prospers, మీ యొక్క మనస్సు వర్ధిల్లితే then you can prosper in all the areas of your life. అప్పుడు మీరు అన్ని విషయాలలో వర్ధిల్లగలుగుతుంటారు. What is the meaning of that? దాని అర్థం ఏంటి? Now we are a new creation in Christ. ఈ రోజు ఇప్పుడు నూతన సృష్టి అయి ఉన్నాము దేవునిలో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When we got saved, మనం రక్షించబడిన తర్వాత that time our spirit came alive. అప్పుడు ఆ సమయంలో మన ఆత్మ జీవంలోనికి వచ్చింది. What happened? ఏమైంది? Our spirit came alive. మన ఆత్మ జీవంలోనికి వచ్చింది. Do you understand what I'm talking? నేను చెప్తుంది అర్థమవుతుందా? రక్షణ పొందుకున్న తర్వాత అందరినీ ఆత్మ, అதாவது your spirit became active. Your spirit regenerated. ఆత్మ ఎప్పుడు జీవంలోనికి వస్తదంటే రక్షించబడిన తర్వాత మాత్రమే వస్తది. Hallelujah. హల్లెలూయా. Your spirit become new. మీ యొక్క ఆత్మ నూతనముగా ఎప్పుడు మార్చబడిందంటే రక్షించబడిన తర్వాత. In your spirit you become like Christ. మీ ఆత్మలో మీరు యేసులాగా, క్రీస్తులాగా మారిపోయి ఉన్నారు. How many of you are understanding? ఎంతమందికి అర్థమవుతుంది? How many of you got saved? ఎంతమంది మీరు రక్షించబడ్డారు ఇక్కడ? What happened when you got saved? మీరు రక్షించబడిన తర్వాత ఏమైంది? Any transformation happened in your mind? మీ జీవితంలో ఏదో మార్పు మీరు చూసారా? Yes brother, I was very black before accepting Christ, but when I accepted Christ I become very white, like a white person. అవును సహోదరుడు, రక్షించబడక ముందు నేను నల్లగా కర్రిబొగులా ఉండేవాడిని, కానీ రక్షించబడిన తర్వాత తెల్లగా నిగనిగలాడుతున్నానని చెప్తారా? ఎన్టీ రామారావు లాగా నేను మారుతాం. రక్షించబడిన తర్వాత ఎన్టీ రామారావు లాగా మార్చబడ్డాను. అవునా? అదేనా? అలాగే ఏమైనా అయిందా? అదా జరుగుతుంది రక్షణ పొందుకున్న తర్వాత. రక్షణ పొందుకున్నప్పుడు నా శరీరంలో మార్పు లేదు, నా ఆత్మలో కూడా in my soul also I never got any changes, but my change happened in my spirit. రక్షణ పొందుకున్న తర్వాత నా ప్రాణములో, నా శరీరంలో నా యొక్క మార్పు కలగలేదు, కానీ నా ఆత్మలో, నా మనస్సులో మార్పు జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. సో నా స్పిరిట్ మాత్రమే మారిపోయింది, కాబట్టి నా ఆత్మ మాత్రమే మారిపోయింది. క్రైస్ట్ కేమ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. క్రీస్తు నాలోనికి వచ్చినప్పుడు, ఇప్పుడు క్రైస్ట్ నాలో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు. అన్ని గిఫ్ట్స్ నాలో ఉంది. అన్ని గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నాలో ఉంది. అన్ని వరములు, అన్ని కృపావరములు నాలో ఉన్నాయి. ద డైనమైట్, ద డునామిస్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ మీ. ఆ యొక్క పవర్, ఆ యొక్క శక్తి నాలో ఉంది. అవునా కదా? అవునా కదా? ఎంతమంది చెప్తున్నారు నాలో ఒక డైనమైట్ పవర్ ఉంది, నాలో ఒక తెలియని శక్తి ఉందని ఎంతమంది చెప్పగలరు? నాలో దేవుడు ఉన్నారు కదా, నాలో దేవుడు ఉన్నాడని చెప్పగలరు. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు? ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు? ఎంతమంది చెప్తున్నారు? ఇఫ్ యు బిలీవ్ దట్ యు హావ్ గాడ్ ఇన్ యు, మీలో దేవుడు ఉన్నాడని మీరు నమ్మితే, then why you are facing lot of challenges in your life? మీలో దేవుడు ఉన్నారని మీరు నమ్మితే మీరు ఎందుకని అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు? If God is with you, దేవుడు మీతో ఉంటే, if you believe God is with you, దేవుడు మీతో ఉన్నాడని నమ్మితే, then why you are crying? ఎందుకు మనం ఏడుస్తున్నావు? Then why you are worrying? మరి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? Why you are suffering a lot? ఎందుకు నువ్వు అనేక విషయాల్లో బాధపడుతూ ఉన్నావు? You have received the
dynamite power inside of you. నువ్వు దేవుని యొక్క గొప్ప శక్తిని పొందుకున్నావు. You have become exactly like Christ inside of you. క్రీస్తు ఏ రీతిగా ఉన్నాడో అదే రీతిగా క్రీస్తు నీలో ఉన్నాడు కనుక క్రీస్తులాగా మారిపోయి ఉన్నావు. Is it true or not? ఇది సత్యమా కాదా? ఇప్పుడు కూడా కరిష్మా పాటలు నాలోనే నేను ఎంతమందికి అది అర్థమైంది? అర్థమై పాడుతున్నారా లేకపోతే ఏదో ఒకరు పాడుతున్నారు, మనము కలిసి పాడుతాం? అర్థమైందా? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మీలోనే యేసు ప్రభు ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు అన్ని ఛాలెంజెస్? సారీ, I am trying to explain it to you so that you will be able to understand it. Please don't mistake me. God is in you means you should never worry about anything. దేవుడు నీలో ఉన్నాడు అంటే మీరు దేని విషయం కోసం మీరు బాధపడరు, చింతించరు. Now I am walking like a prayer tower. The God's power is in me. ఇప్పుడు దేవుని శక్తి నాలో ఉన్న కారణంగా నేను ప్రార్థన గోపురంలో నడుస్తున్నాను. అవునా కదా? అవునా కదా? I am a mobile prayer tower. నేను ఒక మొబైల్ ప్రార్థన గోపురం లాంటి వాడిని. ఎక్కడికైనా ప్రార్థన గోపురం అనేది ఎక్కడికైనా నడవగలేంత నాలో ఉంది ఇప్పుడు. ఆమేన్. నువ్వేరు నా వేరు కాదు, మనం ఇద్దరు ఒక్కటి. నువ్వేరు నా వేరు కాదు, నువ్వేరు నేను వేరు కాదు, మనం ఇద్దరు ఒక్కటి. ఎంతమందికి అర్థమయ్యి? ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఇఫ్ ఐ వాక్, he walks with me. నేను నడిస్తే నాతో పాటు క్రీస్తు కూడా నడుస్తున్నాడు. If I sit, he sits with me. నేను కూర్చుంటే క్రీస్తు నాతో కూర్చుంటున్నాడు. హలో హలో, బోర్ అవుతుందా? బోర్ కొడుతుందా? బోర్ కొడుతుందా? సారీ, టుడే యు మస్ట్ హియర్ ఇట్. అయినప్పటికీ నా మాట వినాల్సిందే మీరు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దయచేసి సత్యాన్ని అర్థం చేసుకోండి. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా the power of God, the Christ is in you and he is coming along with you. దేవుని శక్తి అయిన క్రీస్తు నీతో వస్తూ ఉన్నాడు. Christ is coming along with you. నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు నీతో వస్తున్నాడు. But now he is waiting for you to understand this. కానీ ఈ సత్యము నీకు అర్థం అవ్వాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. How many of you have a water tank in your house? ఎంతమందికి మీ ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉందండి? ఉందా? వాటర్ ట్యాంక్ ఉందా? నీటి ట్యాంక్ ఉందా? When there is no water, automatically you will switch on the motor, right? ఆ వాటర్ ట్యాంక్ లోంచి నీళ్ళు రాకపోతే ఏం చేస్తాం? ఆటోమేటిక్ గా మోటార్ వేస్తాం. You will switch on the motor. And when it overflows, you will switch off the motor. ఆ మోటార్ ఆన్ చేసిన తర్వాత నీరు నిండిపోతే మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ చేస్తాం. Okay, now the water is filled in the tank. నీరు ఆ ట్యాంక్ లో ఫుల్ గా ఉన్నాయని అర్థం చేసుకుంటాం. But what happened when you go and open the tap inside your house? దాని తర్వాత మీరు ఇంట్లో ఆ ట్యాప్ ని రిలీజ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు the water is not coming. నీరు రావడం మానేసింది. What is the reason? కారణం ఏంటి? Water is full, కానీ నీరు మాత్రం ఫుల్ గా ఉంది ట్యాంక్ లో. Water tank is full. వాటర్ ట్యాంక్ అనేది ఫుల్ గా ఉంది. But the water is not coming if I open the tap. కానీ నువ్వు ట్యాప్ ని తిప్పినప్పుడు నీళ్ళు రావట్లా. Why? కారణం ఏంటి? What is the reason behind that? దానికి కారణం ఏమై ఉంటుంది? బ్లాక్ అయింది. హల్లెలూయా. బ్లాక్ అవ్వడం ద్వారా నీరు రావడంలా. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. మీకు అర్థమైంది? Now my question is, నా ప్రశ్న ఏంటి అంటే, God is in you. దేవుడు నీలో ఉన్నాడు. God's power is in you. దేవుని శక్తి నీలో ఉంది. The resurrection power of God is in you. ఆ పునరుత్థానపు శక్తి నీలో ఉంది. Healing power is in you. స్వస్థత శక్తి నీలో ఉంది. Whatever the finance you need, everything is in you. ప్రతి ఆర్థికానికి కావాల్సినంత నీలో ఉంది. All the blessings that you need for your life is in you. నీ జీవితానికి కావాల్సిన ఆశీర్వాదాలు నీలో ఉన్నాయి. ఉందా కదా? ఉందా లేదా? ఉందా కదా? ఉందా లేదా? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైందా? ఇక్కడే ఉన్నారా అందరూ? హల్లెలూయా. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దయచేసి అర్థం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవ్రీ బ్లెస్సింగ్, every
blessings, all the blessings are spiritual blessings are inside of you. ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము నీ లోపలే ఉంది. But కానీ it is not coming out. కానీ అది బయటికి రావడంలా. You are not able to see it outside. అది నీలో ఉంది కానీ దాన్ని ప్రత్యక్షపరచబడడం నువ్వు చూడలేకపోతున్నావు. All the treasures are hidden inside. అన్ని ధన నిధులన్నీ నీలో ఉన్నాయి. హలో 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 హలో, నిద్ర వస్తుందా? Do you understand? Every blessings is inside you. మీకు అర్థమవుతుందా? ప్రతి ఆశీర్వాదం మీలోనే ఉంది. All the blessings of God is inside of you. దేవుని యొక్క సమస్త ఆశీర్వాదాలన్నీ నీలో ఉన్నాయి. But it is not coming out. కానీ అవి బయటికి రావడంలా. You are not able to live a successful life. నువ్వు ఒక విజయవంతపు మనిషిలాగా, ఒక విజయవంతపు వ్యక్తిలాగా కూడా జీవించలేకపోతున్నావు. Even after accepting Christ as your savior, even after God himself came inside of you, you are not able to experience a successful life. క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించినప్పటికీ, క్రీస్తే నీలో నివసిస్తున్నప్పటికీ నీలో విజయవంతపు జీవితం నువ్వు చూడలేకపోతున్నావు. What is the reason? దానికి కారణం ఏంటి? What is the reason? దానికి కారణం ఏంటి? ట్యాంక్ లో నీళ్ళు ఉంది, ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయి, ట్యాప్ లో రావట్లేదు. ట్యాప్ ఓపెన్ చేస్తే రావడంలా. ఎక్కడ బ్లాక్? ఎక్కడ బ్లాక్ అయింది? ట్యాంక్ కు ట్యాప్ కు పైప్ లైన్ లో బ్లాక్. ఇప్పుడు నీలో ఉన్న శక్తికు అవుట్ సైడ్ కు ఏమి ప్రాబ్లం? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వై యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ లైఫ్ ఆఫ్ సక్సెస్? నీలో శక్తి ఉంది కానీ అది బయటికి రావలేకపోతుంది. అప్పుడు నీ యొక్క విజయవంతపు జీవితానికి కారణం అది ఎందుకు నువ్వు అనుభవించలేకపోతున్నావు? వై యు ఆర్ ఈవెన్ ఎవ్రీ డే క్రైయింగ్? నువ్వెందుకు ప్రతిరోజు అయినప్పటికీ నేడుస్తూ ఉన్నావు? ఐ విల్ టెల్ యూ. దానికి నేను చెప్తాను. అవర్ సోల్ ఇస్ అవర్ ప్రాబ్లం. మన ఆత్మే దానికి, మన మనస్సే దానికి సమస్య. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ స్పిరిచువల్ ఫార్మ్. మన ఆశీర్వాదాలన్నీ ఆత్మీయ విషయంలో ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. Ephesians 1:3 says, ఎఫెసీ రాసిన పత్రిక 1:3 చెప్తుంది, our God has blessed with all spiritual blessings in the heavenly places. మన దేవుడు మనకు మన ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ పరలోక స్థలంలో దాచి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించెను. Amen. You are blessed with all spiritual blessings. అనేక ఆత్మీయ విషయాల ఆశీర్వాదములతో మీరు ఆశీర్వదించబడ్డారు. You are not going to be blessed. మీరు ఆశీర్వదించబడబోతున్నారు అనట్లేదు. You are already blessed. మీరు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డారని తెలియపరుస్తున్నారు. In Christ you are you are a sons and daughters of Abraham. క్రీస్తులో మీరు అబ్రహాము యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. Whatever Abraham possessed, everything belongs to you and me also. అబ్రహాము ఏ ఆశీర్వాదాలు పొందుకున్నాడు అవన్నీ మనకు సొంతమవుతాయి. అర్థం అవలేదా? ఓపెన్ అవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. మీలోనే ఆశీర్వాదం అన్నీ ఉంది కానీ అది బయటికి రావట్లేదు. ఎందుకు? మన మనస్సు మారలేదు. హల్లెలూయా. Our mind has not changed according to the spirit. హల్లెలూయా. దేవుని ఆత్మకు అనుకూలంగా మన మనస్సు మారని కారణంగా మనం ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. That is why John the Apostle is praying for the beloved, let you prosper in every areas of your life as your soul prospers. అందుకనే అపోస్తలుడైన యోహాను ప్రార్థన చేస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మలోను వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాడు. Why? ఎందుకు? Your soul is thinking the old ways. మీ ఆత్మ, మీ మనస్సు పాత విషయాలను ఆలోచిస్తూ ఉంది. Before accepting Christ, యేసుని క్రీస్తుగా అంగీకరించక ముందు we were living in a sinful life. మనము పాపపు జీవితాన్ని జీవిస్తున్నాం.
We heard so many things. మనం ఎన్నో విషయాలను విన్నాం. We heard so many, we saw so many things. ఎన్నో విషయాలు మనం చూసాం. We received so many information from the outside world. మనం లోకములో నుంచి ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాము, పొందుకున్నాం. From the birth onwards we are seeing something, we are hearing something. మన చిన్న వయసు నుంచి మనం ఏదో ఒకటి చూస్తున్నాం, ఏదో ఒకటి వింటూ వస్తున్నాం. The devil has filled our mind with lot of negative things in our life. ఆ రీతిగా దుష్టుడైన సాతానుడు మన విషయాలలో ప్రతికూలమైన ఆలోచనలను ఎప్పుడు వాడు పెడుతూ ఉన్నాడు. Our mind is set with lot of negative ideas. మన మనస్సు ప్రతికూలమైన ఆలోచనలతో నింపబడి ఉంచాడు. Our mind has a failure mindset. మన మనస్సులో ఎప్పుడు నిరాశతో కూడిన ఓటమి పాలయ్యే జీవిత విషయమైన ఆశలను, ఆ ఆలోచనలు వాడు మన మనసులో ఉంచాడు. ఫియర్ ఉంది, భయం ఉంది, అవిశ్వాసం ఉంది. ఆల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ మైండ్ లో ఉంది. ఈ శారీరక కామ కోరికలను మనస్సులో ఉంచాడు. సో when your mind is thinking in the old way, ఈ రీతిగా పాతవి అంటే రక్షించబడక ముందు నువ్వు ఏ రీతిగా ఆలోచించావో మరలా రక్షించబడిన తర్వాత అదే రీతిగా ఆలోచిస్తే it blocks the inner blessings to come out. అదే నీ ఆశీర్వాదాలను బయటికి రాకుండా ఆపివేస్తుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. Romans 12 verse 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఏది మారాలి? వేర్ చేంజ్ షుడ్ కమ్? ఎక్కడ మార్పు రావాలి? వేర్ చేంజ్ షుడ్ కమ్? ఎక్కడ మార్పు రావాలి? చెప్పండి. మారు మనస్సు పొందుకోవాలి అని చెప్పారు కదా. రిపెంట్, పశ్చాత్తాపం చెందండి, మారు మనసు పొందమని చెప్పారు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపెంట్? పశ్చాత్తాపం యొక్క అర్థం ఏంటి తెలుసా మీకు? చేంజ్ ఆఫ్ మైండ్. మనస్సు మారడమే పశ్చాత్తాపం. యు షుడ్ నాట్ థింక్ ఇన్ యువర్ ఓల్డ్ వేస్. మరలా నువ్వు పశ్చాత్తాపం చెందిన తర్వాత మరలా పాత మనుషుడు ఆలోచించకూడదు. You have got a new life now. నువ్వు రక్షించబడిన తర్వాత ఒక నూతన సృష్టిగా మార్చబడ్డావు. You have Christ in you. నీలో క్రీస్తు ఉన్నాడు. You have received the righteousness of God in you. నువ్వు దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నావు. Even after getting saved, రక్షించబడిన తర్వాతకి కూడా so many people are crying to God, Lord, I am a sinner. ఈ రోజు నాకు రక్షించబడిన తర్వాత కూడా అనేక మంది ప్రభువా నేను పాపిని అని ఏడుస్తున్నారు. Lord, I am a dog. నేను కుక్కని ప్రభువా అని ఏడుస్తున్నారు. Lord, I am like a something they will say. పురుగులు, ఇన్సెక్ట్. ప్రభువా నేను ధూళిని, దుమ్మును, పురుగును. ధూళి, అదే వెరీ గుడ్. నేను ఒక డస్ట్, నేను ఒక ధూళి. నేను ఒక కుక్కలు, నేను ఒక కుక్కను. నేను అది ఇది. ఇప్పుడు దేవుడు చూస్తారు. Now God is watching from there. ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. I have sent my son. నా యొక్క అద్వితీయ కుమారుని నీ కొరకు పంపించాను. I have sent my son and he sacrificed his life on the cross for you. అతను తన జీవితాన్ని నీ కొరకు త్యాగం చేసి సిలువలో మరణించాడు. Through his blood I have got you as sons and daughters. యేసు రక్తం ద్వారా నిన్ను నా కుమారుడు కుమార్తెగా చేసుకున్నాను. I thought you are my son and daughter. ఇప్పటి వరకు నీవు నా కుమారుడు కుమార్తె అనుకున్నాను. But your mind has not changed. కానీ నీ మనసు అసలు మారలేదు. You are thinking about yourself as a dog. రక్షించబడిన తర్వాత కూడా నువ్వు మరలా కుక్కని అనుకుంటున్నావు. Even after getting saved also you are thinking like the old one. రక్షించబడిన తర్వాత కూడా పాత మనిషిలాగా నువ్వు ఆలోచిస్తున్నావు. Hallelujah. Hallelujah. Moses brought the Israelites from the land of Egypt. మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చాడు. Okay. Bodily, physically they came out. శారీరకంగా వారైతే బయటికి వచ్చారు కానీ but their mind was in Egypt. వారి మనస్సు మాత్రం ఐగుప్తులోనే ఉంది. What happened? ఏం జరిగింది? They were asking for, in Egypt చేపలు ఉంది. In Egypt there was fish. ఐగుప్తులో మంచిగా చేపలతో తిన్నాం. We ate onion. అక్కడ ఉల్లిపాయలతో తిన్నాం మేము. We had lot of things to eat. అక్కడ తినడానికి చాలా సమృద్ధి మాకుంది. But in this wilderness you are giving only manna. కానీ అరణ్యంలో మాకు ఎప్పుడు మన్నానే ఇస్తున్నావయ్యా. ఎప్పుడు చూస్తే మన్నా. ప్రతిరోజు మన్నా.
What is this? ఏంది ఇది? Why are you killing like this? ఎందుకు మమ్మల్ని ఈ రీతిగా చంపుతున్నావు? అవునా? అంతే కదా. Came out of Egypt. ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పటికీ But mind is in Egypt. వారి మనస్సు ఐగుప్తులోనే ఉంది. The same way. అలాగే Lord of Christians mind is in the Egypt now. అనేక మంది క్రైస్తవుల మనస్సు హృదయం కూడా ఐగుప్తులాగే ఐగుప్తు మీద ఉంది. God has delivered you and me to take you into the land of the promised land where the milk and honey is flowing. ఆ ఇజ్రాయెల్ ప్రజలలాగా దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని పంపించినట్టు దేవుడు నిన్ను నన్ను విడిపిస్తే, but we are not thinking about the Canaan. మనము కానాను కోసం ఆలోచించలేకపోతున్నాం. Now what you are supposed to do? మనం ఇప్పుడు ఏం చేయాలి అసలు? You must think about the Canaan. మనము కానాను కోసం ఆలోచించాలి. Oh, God has promised us milk and honey. ఓ దేవుడు కానానులో పాలు తేనెల కోసం మనకు ఆ వాగ్దానం ఇచ్చాడు. Oh, how many blessings are there. ఓ ఎన్ని ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. Oh, God has promised means he will certainly take me into that land. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చి దానిలో తీసుకువెళ్తాడు. Surely he will do that. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. The same way. అలాగే Every believer must believe in Christ. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో విశ్వాసం ఉంచాలి. Oh, the Bible says, వాక్యం బైబిల్ తెలియపరుస్తుంది, you are blessed in Christ. క్రీస్తులో మీరు ఆశీర్వదించబడిన వారు. Now you are righteous in Christ. మీ నీతి దేవునిలో ఉంది. ఇప్పుడు you are rich in Christ. మీరు క్రీస్తులో ధనవంతులై ఉన్నారు. you are healthy in Christ. మీరు క్రీస్తులో ఆరోగ్యవంతులై ఉన్నారు. you possess everything in Christ. మీరు క్రీస్తులో అనేకములు మీరు సమృద్ధి కలిగి జీవిస్తున్నారు. you have everything in Christ. క్రీస్తులో మీకు అన్ని సమకూర్చబడి ఉన్నాయి. you must think about that promise. దాని గురించి ఆ వాగ్దానం గురించి మీరు ఆలోచించాలి. you must always think about that blessings. ఆ ఆశీర్వాదం కోసం మీరు ఎప్పుడు ఆలోచిస్తున్న వారై ఉండాలి. now you are not supposed to think about the old ways. ఇప్పుడు మునుపులాగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. if your mind is not changed, ఒకవేళ మీ మనస్సు మారకపోతే your mind will block the blessings that God has given inside of you. ఆ పాత లోకపు మనస్సు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు రుచి చూడడం కోసం అది ఆపేస్తాయి. that is why John the apostle is praying for his beloved, let you be blessed in every areas of your life as your soul prospers. అందుకని అపోస్తలుని యోహాను ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లు. ప్రియమానవరే నీ ఆత్మ జీవించునట్లు నీ అన్నిటిలో బ్రతికి తృప్తి ఉండు పుత్రుడా. ఎలా సుఖముగా. ఎలా సుఖం వచ్చింది? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. చెప్పండి, పక్కన ఉన్న మీ పక్కన వద్ద చెప్పండి. చెప్పండి ఎలాగ సుఖం వచ్చింది, ఎలాగ సౌఖ్యం వచ్చింది? ఎలా? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. హల్లెలూయా. హల్లెలూయా. Now you have to confess that I am righteous in Christ. ఇప్పుడు నేను క్రీస్తులో నీతిమంతుడని నీతిమంతురాలను ఒప్పుకోవాలి. Hallelujah. Hallelujah. How many of you are saying that I am నీతిమంతుడు? ఎంతమంది చెప్పగలరు నేను నీతిమంతుడిని నీతిమంతురాలని? నేను నీతిమంతుడు. అమ్మా స్త్రీలు చెప్పండి నేను నీతిమంతురాలని. పురుషులు నేను నీతిమంతుని చెప్పండి. ఎంతమంది నీతిమంతుడు? ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? నో బ్రదర్, ఐ యామ్ పాపియే. లేదయ్యా నేను పాపినే. ఇంకా మీరు చెప్పినా నేను నమ్మను, నేను విశ్వసించలేదు. నేను పాపినే అనేవారు ఉన్నారు ఇక్కడ. మీ పాపినే ఉన్నారంటే మీరు క్రైస్తవులు కూడా లేరు. అంతే కదా? హూ ఈస్ ఎ క్రిస్టియన్? క్రైస్తవుడు అంటే ఎవరు? ఐ యామ్ డెడ్, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. క్రైస్తవుడు అంటే ఎవరంటే పాత మనిషి చస్తాడు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు కనుక నేను క్రైస్తవుడును. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైపోయిందా? ఉన్నారా ఇక్కడ? అందరూ బ్రతికితే ఉన్నారా? చెప్పండి. నాతో ఏమైనా కోపమా? నువ్వు ఎవరు? నువ్వు నాతో ఇలాగా మాట్లాడాలి? ఎవరు నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు? అవునా? మీరు ఏమైనా అనుకుంటా సరే, నాకు ఏమి ప్రాబ్లం లేదు. దేవుడు ఇచ్చిన వాక్యం నేను మాట్లాడాలి. హల్లెలూయా. నా తెలుగు వచ్చింది కదా? హల్లెలూయా. హల్లెలూయా. God wants to
make you as a king in this world. దేవుడు ఈ లోకంలో నిన్ను రాజుగా చూడాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. How, brother? ఎలా బ్రదర్? In the Garden of Eden, ఏదెను తోటలో when God created Adam and Eve, ఆదాము హవ్వను దేవుడు సృష్టించిన తర్వాత, did God created Adam and Eve as beggars? దేవుడు ఆదాము హవ్వను భిక్షగాల్లాగా సృష్టించాడా? ప్రతిరోజు ఆదాము అవ్వవు దేవుడా, ప్రతిరోజు ఆదాము హవ్వ వచ్చి దేవుడా భిక్షమేవయ్యా, మాకు ఏమైనా ఇవ్వండి, మాకేమైనా ఇయ్యయ్యా అని అడుక్కున్నారా? అలాగే సృష్టించబడతారా లేదా? మళ్ళీ మీరు మాత్రం ఎందుకు దేవుడా? వారు ఆ రీతిగా సృష్టించబడినప్పుడు మీరెందుకు అడుగుకుంటున్నారు ఈ రోజున దేవుడా ఆశీర్వాదం నీవు, దేవుడా అది అని? బ్రదర్, మీకు నా బాధ ఎలా తెలుసు? మీరు ఎవరో కేరళ నుండి వచ్చి ఏదో చెప్తారు, మీకు మా బాధ ఎలా అర్థమవుతుంది? ఏదో మీరు కేరళ నుంచి వచ్చారు, మా బాధలు మీకు ఏమర్థం అవుతాయి? అలాగే అంటున్నారా? అయ్యా, మీరు ఒక రాజులలాగా జీవించాలి, నిలబడాలి. God created you to be like a king. దేవుడు నిన్ను నన్ను రాజులాగా ఉండాలనే సృష్టించాడు. When God created Adam and Eve, he gave them the power and authority to dominate everything in this world. దేవుడు ఆదామును హవ్వను సృష్టించిన తర్వాత దేవుడు అన్నాడు మీరు ఈ లోకాన్ని ఏలాలి అని అన్నాడు. Everything has to obey Adam and Eve. ప్రతిదీ కూడా ఆదాము హవ్వకు లోబడాల్సిందే. What Adam can do, ఆదాం ఏం చేయగలడో తెలుసా? If any mountain stands in front of him, ఆదాం ఎదురుగా ఏదైనా పర్వతం నించుంటే he can talk to the mountain. ఆ పర్వతంతో ఆదాం మాట్లాడగలడు. Hey mountain, ఓ పర్వతమా, come to the right. కొంచెం కుడివైపుకు జరుగు. That mountain will move. ఆ పర్వతం జరుగుతది. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు, మీకు ఇలా ఎలా తెలుసు? ఇది నువ్వు అక్కడ ఉన్నారా? దేవుడు అప్పుడు దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు నువ్వు ఉన్నావా, నీకు ఎలా తెలిసి ఈ విషయం అని చాలా మంది ఆలోచిస్తున్నారు. వాక్యంలో అలాగే రాయబడుతుంది. నేను చెప్పడం కాదు, వాక్యములో ఆ రీతిగా ఉంది. Jesus said, యేసు అన్నారు, if you have faith of a mustard seed, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, if you say to this mountain to be removed and dropped into a sea, it will obey your word. ఈ పర్వతమును చూచి దీని సముద్రంలో వేయని సముద్రంతో పలుకితే, ఆ పర్వతంతో పలుకితే ఆ పర్వతం వెళ్ళి సముద్రంలో పడతాది. Nothing is impossible for you. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. Nothing is impossible for you. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. I created you in my image and likeness. నా స్వరూపంలో నేను నిన్ను చేశాను కాబట్టి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. The life and death is in your tongue. నీ నాలుకలో జీవ మరణములు ఉన్నాయి. And you have to change your mind now. కాబట్టి నీ మనస్సును నువ్వు మార్చుకోవాలి ఇప్పుడు. Out of the abundance of your heart your mouth speaks. మీ యొక్క హృదయాంతరంగంలో నుంచి ఈ మాటను పలకాలి. Out of the abundance of your heart, when your heart is filled with the word of God, మీ యొక్క దేవుని యొక్క వాక్కుతో మీ యొక్క హృదయం నింపబడితే, then your mouth will speak accordingly. ఆ రీతిగా నీ యొక్క నోరు కూడా ఆ రీతిగానే పలుకుతది. How many of you understood? ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understood this? ఎంతమందికి ఆ మాట అర్థమవుతుంది? The life and death power is in you. జీవ మరణములు నీ నోట్లో ఉన్నాయి. You can have that fruit what you have in your mouth. మీరు ఏదైతే పలుకుతారో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. But what happened? Adam and Eve lost the power. కానీ ఏం జరిగింది? ఆదాము హవ్వ ఆ యొక్క శక్తిని కోల్పోయారు. When they disobeyed God's commandment, ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించారో, they become fallen. వాళ్ళు పడిపోయిన వారిగా ఉన్నారు. They fall from the standard of God. వారు దైవ స్వరూపం నుంచి వారు పడిపోయిన వారిగా ఉన్నారు. హలో ఉన్నారా? అందరూ ఉన్నారా? When he committed sin, ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో, he became a sinner. ఆయన పాపిగా మార్చబడ్డాడు. He lost the righteousness of God. ఆయన దేవుని నీతిని కోల్పోయాడు. He lost the authority and power of God. ఆ దేవుడిచ్చిన అధికారాన్ని శక్తిని కోల్పోయాడు. But కానీ Father God had a plan B.
కానీ తండ్రి అయిన దేవునికి ఇంకొక ప్లాన్ ఉంది. Hallelujah. హల్లెలూయా. Plan A failed because of Adam and Eve. ఆదాము హవ్వ ద్వారా దేవుడు అనుకున్న ఒక ప్లాన్ పోయింది. But plan B came. కానీ ఇప్పుడు దేవుడు ఇంకొక ప్లాన్ తో ముందుకు వస్తున్నాడు. What is that? ఆ ప్లాన్ ఏంటో తెలుసా? He sent his only begotten son into ఆయన this తన world. అద్వితీయ కుమారుని మన కొరకు పంపించాడు. He sent his son into this world ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. to restore us back to God, ఆయన మరలా మనల్ని దేవునికి సమకూర్చడానికి, to restore every blessings whatever that we lost in the garden of Eden. ఏదైనా తోటలో ఏ ఆశీర్వాదాన్ని మనం కోల్పోయామో మరలా క్రీస్తు ద్వారా సమకూర్చబడడానికి ఆయన తన కుమారుని పంపించాడు. Now Christ is the Eden garden. ఇప్పుడు క్రీస్తే ఏదైనా తోట అయి ఉన్నాడు. దేవుడా నేనేం చేయాలి? దేవా నేనేం చేయాలి? మీరే ఏదైనా చెయ్యండి. Now Christ has restored everything for us. ఇప్పుడు క్రీస్తు వచ్చి కోల్పోయిన సమస్తాన్ని మనకు సమకూర్చాడు. Now we have got the power and authority. ఏదైతే అధికారాన్ని శక్తిని మనం ఆదాము ద్వారా కోల్పోయామో క్రీస్తు ద్వారా మనం సమకూర్చబడ్డాం. How many of you believe that now you are in Christ? ఎంతమంది విశ్వసిస్తున్నారు నేను క్రీస్తులో ఉన్నాను అని? Are you in Christ? మీరు ఈ క్రీస్తులో ఉన్నారా? Previously you were in Adam. మునుపు మీరు ఆదాములాగా ఉన్నారు. So Adam was a sinner. ఆదాము పాపి అయితే మీరు కూడా sinner. మీరు కూడా పాపులే. Adam was a poor man. ఆదాము పేదవాడైతే we are also poor. మనము కూడా పేదవారమే. Adam got sickness. ఆదాముకి అనారోగ్యం వస్తే we also got sickness. మనకు కూడా అనారోగ్యం వచ్చింది. Whatever our father Adam had, ఏదైతే పితరుడైన ఆదాము కలిగి ఉన్నాడో అన్ని మనకు వచ్చేసాయి. everything got transferred to us. అవి కూడా మనకు వచ్చేసాయి. But now కానీ ఇప్పుడు we are not in Adam. ఇప్పుడు మనం ఆదాములో మనం లేము. We got saved. మనం రక్షించబడ్డాము. We are in Christ. మనం ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం. Now we are not born of the flesh and blood. మనం ఇప్పుడు శరీర మూలముగా రక్త మూలముగా జన్మించలేదు. We are born of the word of God. మనము దేవుని వాక్య మూలముగా జన్మించేవారు We received the word of God. మనము దేవుని వాక్యాన్ని పొందుకున్నాము. We got saved by the word of God. మనము దేవుని వాక్కు ద్వారా రక్షించబడ్డాము. We become a new creation in Christ. ఇప్పుడు మన క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డాము. Now Christ is righteous. ఇప్పుడు క్రీస్తు ఆ నీతి అయి ఉన్నాడు. I am also righteous. కాబట్టి నేను కూడా నీతిమంతుడిని. Now Christ is rich. ఇప్పుడు క్రీస్తు ధనవంతుడు. I am also rich. నేను కూడా ధనవంతుని. Now Christ is health. ఇప్పుడు క్రీస్తులో ఆరోగ్యం ఉంది. I am also having నాలో health. కూడా ఆరోగ్యం ఉంది. Now Christ is having victory. ఇప్పుడు క్రీస్తులో విజయం ఉంది. I am also having victory. నాకు కూడా విజయం ఉంది. I am born of God. నేను దేవుని మూలముగా జన్మించాను. I am a victor in God. నేను దేవుని మూలముగా విజయం పొందుకున్నాను. I am more than a conqueror. నేను విజయాన్ని పొందుకున్నవాడను. I am more than a conqueror. నేను విజయం పొందుకున్నవాడను. I cannot be a failure hereafter. ఇప్పుడు నుంచి నేను మరలా ఓటమి పాలయ్యే వ్యక్తిని కాదు. Because I am in Christ. నేను విజయం పొందుకునేవాను ఎందుకంటే క్రీస్తులో ఉన్నాను కనుక. Now my soul has to understand this. ఇప్పుడు ఇదే విషయాన్ని నా మనసు అర్థం చేసుకోవాలి. I have to believe this. నేను ఈ విషయాన్ని అంగీకరించాలి. Now I have to think about the life in Christ. ఇప్పుడు క్రీస్తులో జీవము అనే విషయాన్ని నేను అంగీకరించాలి. Now I need not think about the old life. ఇప్పుడు రక్షించబడిన తర్వాత కూడా నేను పాత పురుషుల్లాగా ఆలోచించకూడదు. Even after getting saved, some people will say like this. రక్షించబడిన తర్వాత కూడా కొంతమంది క్రైస్తవులు ఇలా చెప్తూ ఉంటారు. When some challenges, some problems comes, కొన్ని శోధనలు వారికి వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం నేను ఒక పాత వ్యక్తిగా లాగే ఉంటే ఏమి if I were that old person now, ఒకవేళ నేనే పాత వాడిగా ఉండుంటే వారు ఆ మాట చెప్పినది నేను ఏం చేశారు కదా, వాడు ఆ మాట అన్న తోడని ఏం చేసావన్నో తెలుసా? నరికి పోగులేట. ఇప్పుడు కూడా బైబిల్ సేస్, వాక్యం తెలియపరుస్తుంది, ద ఓల్డ్ పర్సన్ ఇస్ డెడ్. ఇప్పుడు పాత పురుషుడు చచ్చిపోయాడు. చాలా సమయం ఆ ఓల్డ్ పర్సన్ లేవురారు. అనేక సార్లు, చాలా సార్లు మరలా పాత పురుషుడు లేస్తున్నాడు లోపల నుంచి. అవునా? వాట్ ద బైబిల్ సేస్, దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది?
Hereafter, no I, but Christ lives in me. ఇప్పుడు నుంచి జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. Hereafter, no I. ఇప్పటి నుంచి నేను కాదు జీవించేది. So now my focus should be on Christ. ఇప్పటి నుంచి నా యొక్క ఏకాగ్రత అంతా క్రీస్తు మీదే ఉండాలి. I have to renew my mind. నా మనస్సును మరలా నేను నూతనపరచుకోవాలి. How? ఎలాగా? How? ఏ రీతిగా? Joshua chapter 1 verse 8 says. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. Please read it. I will దయచేసి finish. చదవండి, ముగిస్తాను. అందరు చేతిలో బైబిల్ ఉందా? అందరి చేతిలో బైబిల్ ఉందా అండి? దయచేసి బైబిల్ తెరవాలి, చూడాలి, చదవాలి, వినాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం అందరూ తీసి చదవాలి. How to renew your mind? ఏ రీతిగా నీ మనస్సును నువ్వు నూతనపరచుకొనగలవో? How to renew your mind? నీ మనస్సును ఏ రీతిగా మరలా నూతనపరచుకొనగలవు? చదవండి. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకును నువ్వు జాగ్రత్త పడనట్టు. ఎలా చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి. డే అండ్ నైట్. దివారాత్రులు. డే అండ్ నైట్. దివారాత్రులు. డే అండ్ నైట్. దివారాత్రము. చెప్పండి. దాని ధ్యానించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? ధ్యానించండి. చెప్పండి. ధ్యానించండి. చెప్పండి, పక్కన చెప్పండి. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడు మీరు ఏం ధ్యానించారు? ఇక్కడ కూర్చునే ఉన్నారు. ఇఫ్ యు ఆర్ సీటెడ్ హియర్ బట్ నౌ యు ఆర్ మెడిటేటింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉండగా దేన్నో ఆలోచిస్తున్నారు, ధ్యానంలో ఉన్నారు మీరు. ఇంత అప్పు ఉంది, ఏం చేయాలి నేను? ఎవరు నాకు మళ్ళీ తిరిగి అప్పు ఎవరు నాకు మళ్ళీ డబ్బులు ఇస్తే అప్పు కట్టగలరు? ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది, వడ్డీ ఎక్కువైపోతుంది. రేపు ఏం చేయాలి? ఇఫ్ హీ కమ్స్ అండ్ ఆస్క్ ఫర్ మనీ, వాట్ ఐ విల్ డూ? ఆడొచ్చి నాకు డబ్బులు అడిగితే ఏం చేయాలి ఇప్పుడు నేను? వాట్ ఐ విల్ సే? ఏం చెప్పాలి? వాట్ అబద్ధం ఐ విల్ టెల్? ఏ అబద్ధాన్ని నేను ఆడాలి ఇప్పుడు? సో ఫార్ ఐ హావ్ టోల్డ్ సో మెనీ అబద్ధం. ఇప్పుడు దాకా ఎన్నో అబద్ధాలు చెప్పాను, ఇప్పుడు కొత్తగా ఏం అబద్ధం చెప్పాలి ఆలోచించాలి. ఇదే మెడిటేషన్, ఇదే ధ్యానం అంటే. ఇప్పుడు దేవుడు ఏంటంటారు? దేవుడు అంటాడు అప్పుడు మనం ఏం చేస్తారు? ఇప్పుడు ఒక చిన్న పింపుల్ వస్తే, చిన్నది ఒక పింపుల్, కానీ మనం ఏం చేస్తారు? పింపుల్ ఇది గూగుల్లో చదువు. Go to Google and search what the pimple means. ఒక్కసారి క్యాన్సరా? మన చేతికి చిన్న గడ్డ అయితే, చిన్న కురుపు అయితే చాలు, గూగుల్లోకి వెళ్ళి చూడగానే అదేదో చెప్పడం ద్వారా మనకు అర్థమవుతుంది, బాబు ఇదేమన్నా క్యాన్సర్ గడ్డ. ఇప్పుడు ఒక ఎండి చదివిన డాక్టర్ యూ విల్ బికమ్ ఎ డాక్టర్. ఇప్పుడు ఎండి చదివిన డాక్టర్ మించిన డాక్టర్ అయిపోతావు నువ్వు. ఆ చిన్న గడ్డకి ఎక్కడికో క్యాన్సర్కి వెళ్ళిపోతావు నువ్వు. అయ్యో బాబోయ్ నాకు క్యాన్సర్ వచ్చేసింది, క్యాన్సర్ గడ్డే అనుకుంటుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏదో ఒక లోకంలో ఉన్నారు. ఎలా ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత డాడీ నా తల పైన పెట్టేసిన ఇమ్మీడియట్గా వెంటనే ఇంటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఏడుస్తున్నా. అలా ఉండాలా? అలాగే కదా. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వాట్ ఈస్ మెడిటేషన్. మీకు నేను ధ్యానం అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు చెప్తున్నాను నేను. చాలా మంది మెడిటేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. చాలా మంది ధ్యానం అంటే ఏంటి, ధ్యానించడం అంటే ఏంటో అని అడుగుతారు.
but you are expert in meditation. కానీ దాంట్లో మీరు ఆరుతేరిన వారు. You have got PhD in that. మీరు ధ్యానించే విషయంలో PhD పొందుకున్నవారు. అందుకే చాలా మందికి ముడి అంతా పోయింది. అందుకే చాలా మందికి ఎంట్రుకలన్నీ రాలిపోతున్నాయి. ఎందుకో తెలుసా? చాలా మందికి కొద్దిగా అక్కడ ఉంది. ఆ ధ్యానంలో ఉండే చాలా మందికి ఎంట్రుకలు ఎగిరిపోతున్నాయి. ఏమైంది? ఇప్పుడు మెడిటేషన్ చేస్తారు, ధ్యానిస్తున్న వల్ల ఎల్లప్పుడూ చూస్తే దేవుడా, మరి ఎప్పుడు చూడ ఏదో ధ్యానంలో ఉంటారు. How many of you understood? ఎంతమందికి అర్థమవుతుంది? But God is telling you, దేవుడు మీతో చెప్తున్నాడు, దివారాత్రము నా ధర్మశాస్త్రమును ధ్యానించిన ఎడల, హల్లెలూయా హల్లెలూయా, then you will have good success. అప్పుడు నీవు అనేక విషయాల్లో వర్ధిల్లుతూ చక్కగా ప్రవర్తిస్తావు. If you meditate my word day and night, నువ్వు నా వాక్కును దివారాత్రము ధ్యానిస్తే, then you will have good success. అప్పుడు నువ్వు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తావు. Hallelujah, హల్లెలూయా. That is why God says do not worry. అందుకనే యేసు అంటున్నారు, చింతించొద్దు. Why? Worry means what? చింతించడం అంటే ఏంటి? నెగటివ్ మెడిటేషన్. వేరొక వ్యతిరేకమైన దిశలో ఆలోచించడం. నెగటివ్ మెడిటేషన్, వ్యతిరేకమైన దిశలో ఆలోచించడం. నాకు ఎక్కువ పట్టుంది, అప్పు ఉంది, నాకు హెల్త్ బాగలేదు, నాకు అది లేదు, ఇది లేదు, నేను ఒక కుక్కలు, నేను ఒక పాపి, నేను ఇది నేను ఒక వేస్ట్, అది ఇదే నెగటివ్ మెడిటేషన్. ఇదే వ్యతిరేకమైన దిశలో ఆలోచించడం అంటే. ఇది worry, ఇది చింత. ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు. That is why apostle says, అందుకని అపోస్తలుడు యోహాను అంటున్నాడు, John apostle says, యోహాను అపోస్తలుడు అంటున్నాడు, my beloved, నా ప్రియుడా, you prosper according to your soul. నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. When your soul prospers, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము, when you meditate day and night, దేవుని వాక్యాన్ని దివారాత్రి ధ్యానించినప్పుడు, you will prosper in every area of your life. అన్ని విషయాలలో వర్ధిల్లగలుగుతావు. You can become a healthy person. నువ్వు ఆరోగ్యవంతుడిగా మార్చబడతావు. You can become rich. నువ్వు ధనవంతుడిగా మార్చబడతావు. You can be a successful person. నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతావు. You can be a victorious person. నువ్వు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతావు. నువ్వు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు. Christ in you. క్రీస్తు నీలో ఉన్నాడు. Christ in you. క్రీస్తు నీలో ఉన్నాడు. Always చెప్పండి, నాలో క్రీస్తు ఉన్నారు. ప్రతిసారి ఇదే చెప్పండి, నాలో క్రీస్తు, నాలో క్రీస్తు ఉన్నాడు, నాతో క్రీస్తు ఉన్నాడు, నా తోడుగా ఉన్నాడు, నాకు అపజయం లేదు, నాకు అపజయము లేదు. I will never fail. నేను అపజయము పొందుకోను. Because Christ never fails. ఎందుకంటే క్రీస్తు ఓడిపోలేదు కనుక. Jesus never fails. యేసు ఎప్పుడు ఓడిపోలేదు కనుక. If Jesus never fails, యేసు ఓడిపోకపోతే you will also will never fail. నేను కూడా ఓడిపోను. You will never fail. నేను కూడా ఓడిపోను. You will have success. నీవు ఎప్పుడు విజయాన్ని కలిగి జీవిస్తావు. You will have good success. నువ్వు గొప్ప విజయాన్ని కలిగి జీవిస్తావు. You are born to win. నీవు సృష్టించబడిందే విజయం పొందుకోవడానికి. You are born to win. నువ్వు పుట్టిందే విజయాన్ని పొందుకోవడానికి. You are not an ordinary brother. You are extraordinary. నువ్వు సాధారణమైన వాడివి కాదు, సాధారణమైన వాడివి కాదు, అసాధారణమైన వాడివి. You are a supernatural being. నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివి. God is calling you for that supernatural lifestyle. దేవుడు నిన్ను ఆ యొక్క అసాధారణమైన జీవన శైలి కొరకు పిలుస్తున్నాడు. ఒక క్రైస్తవుడికి ఎప్పుడు miracles after miracles will happen. ఒక క్రైస్తవుడికి ఎప్పుడు అద్భుతాల వెంబడి అద్భుతాలు జరుగుతాయి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. How many of you understood this? ఎంతమందికి మాట అర్థమవుతుంది? Beloved, you shall prosper in everything as your soul prospers. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలను వర్ధిల్లాలి. Beloved, you shall prosper in everything as your soul prospers. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. Tell me now, who are you now? ఇప్పుడు చెప్పండి, మీరెవరో? క్రీస్తు నూతన సృష్టి. నువ్వు నీతిమంతుడు. చెప్పండి, మీరెవరో? నువ్వు ధనవంతుడు. నేను నీతిమంతురాలని, నీతిమంతులను, ధనవంతుడిని, ధనవంతురాలను. You are a victor. నువ్వు జయించిన వ్యక్తివి.
May the Lord bless you abundantly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. May God bless you abundantly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. May the Lord open your eyes to see this truth in your life. ఈ సత్యమును మీరు గ్రహించుటకు దేవుడు మీ ఆత్మీయ నేత్రములను తెరువును గాక. Hallelujah. హల్లెలూయా. I have given a little from the Bible. పరిశుద్ధ గ్రంథం నుంచి కేవలం కొద్దిగా మాత్రమే నేను చెప్పాను. It is up to you to develop from this. ఈ కొద్ది విషయాల నుంచి మీరు దీనిని డెవలప్ చేయడమే మీ యొక్క ఆశ, మీ యొక్క దిశ అయి ఉన్నది. ట్యాంక్ లో నీళ్ళు ఉంది, ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి, ట్యాప్ లో రావట్లేదు, బ్లాక్. Now your mind is blocking your blessings. ఇప్పుడు అర్థమైందా? మీ ఆశీర్వాదాలను ఏది ఆపుతుందంటే మీరు ఆలోచించే ఆ మనస్సు, ఆ విధానము. పాత పురుషుడిలాగా ఆలోచిస్తే మీ ఆశీర్వాదాలను అడ్డుకుంటాయి. ఆ బ్లాక్ రిమూవ్ చేస్తే rivers of healings will flow through you. ఆ అడ్డుగోడలను కనుక మీరు తీసివేస్తే జీవ నదులు, స్వస్థ నదులు మీకు ప్రవహిస్తూ ఉంటాయి. May the Lord bless you abundantly. Thank you. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక.